శనివారం రోజున జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండలంలోని కాలవకట్ట అభయాంజనేయ దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా స్వామివారికి అభిషేకాలు, లక్ష మల్లెపూలతో అభిషేకం చేశారు. భజనలు, కీర్తనలు, భక్తులతో కిటకిటలాడిన దేవాలయం 5,000 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అభయాంజనేయ స్వామి దేవాలయంలో లక్ష పూల తోటి అర్చన జరుగుతుంది. అందరూ కూడా తిలకించవలసిందిగా భక్త మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ
భక్తులు చాలా మంది కానీ రామాంత రాజ్యంలో శ్రీరామ అన్న వాళ్ళ కర్మలు తగ్గుతాయి. శ్రీరామ అంటే ఆయన కర్మలన్నీ కూడా తగ్గి స్వామివారు అంటే కూడా మంచి చేస్తారు. రామ అనే అదృష్టం రావాలి. రామ అనేది కూడా అందరికీ పలకాలని అదృష్టం ఉండాలి. ఆ రామనామం పలికితే అందరూ మంచి జై శ్రీరామ్, జై శ్రీరామ్. చిన్న ప్రకటనండి. ఒక భక్తుడి 5,000 రూపాయలు డబ్బులు పోయాక దేవాలయ ప్రాంగణంలో దయచేసి ఎవరైనా జరిగితే మాత్రం కమిటీ వారి దగ్గరికి అప్పచెప్తే బాగుంటుంది. ఈ దేవస్థాన ప్రాంగణంలో 5,000 రూపాయలు పోగొట్టుకున్నారు భక్తులు. దయచేసి మరి ఆ భక్తులు ఎవరైనా జరిగినట్టయితే అక్కడ కమిటీ వారి దగ్గర అప్పచెప్పండి దయచేసి. ఎందుకంటే ఎవరు అమలు చేయండి, మరి వారి డబ్బులు పోగొట్టుకొని బాధపడద్దు. మీకు స్వామివారి కృపా కటాక్షం 5,000 రూపాయలు దయచేసి జరిగినవారు కమిటీ వారికి అప్పచెప్పండి. జై శ్రీరామ్.